హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చంద్రబాబు రాసిన లేఖకు ప్రతిస్పందనగా అయితే ఉద్యోగులు ఈ విధంగా అంటున్నారండి. సో ఉద్యోగుల నుంచి వచ్చిన రెస్పాన్స్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో దాన్ని వాళ్ళు ఏ విధంగా స్వీకరించారు, సో వాళ్ళ ఉద్దేశం ఏమిటి, ఎవరెవరు వారు ఏమనుకుంటున్నారు ఉద్యోగులు, సో అనైతే మనం వారి కోణంలో ఆలోచించి వీడియోని చేయడం జరిగింది. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు తెలిసిందే అండి, రీసెంట్గా చంద్రబాబు గారు ఉద్యోగులను ఉద్దేశించి లేఖ అయితే రాశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే 1వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు ఇస్తామని, అలాగే పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని హామీ ఇస్తూ లేఖ రాయడం జరిగింది. సో గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి మంచి చెడు జరిగిందే లేదు అని అయితే ఈ విధంగా ఆయన చెప్పుకొచ్చారు ఆయన లేఖలో. సో నేనైతే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరైతే వెళ్ళి చూడొచ్చు ఆ వీడియోని. ఇక దీనికి సంబంధించి ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు అన్న వివరాలు చూసుకున్నట్లయితే, మిమ్మల్ని చంద్రబాబు గారినండి, మిమ్మల్ని ఎంప్లాయీస్ అనేవారు జీవితంలో మర్చిపోకూడదు. మీరు ఇచ్చినన్ని బెనిఫిట్స్ కానీ ఉద్యోగులు ఏ గవర్నమెంట్ కానీ ఉద్యోగులకు ఇవ్వలేదు. అయినా మీరు కూడా మమ్మల్ని కాదని వేరే వాళ్ళకు ఓటేసి తగిన గుణపాఠం నేర్చుకున్నాము. మేము కూడా వేరే వారికి ఓటేసి గుణపాఠం నేర్చుకున్నాం, మాకు బుద్ధి వచ్చింది అని అయితే ఒకరు అంటున్నారండి. సో అలాగే మరికొందరు అందరూ కలిసి మంచి నిర్ణయం తీసుకుంటారు సార్, మీరు రాసిన లేఖకు సంబంధించి మేమందరం కలిసి నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుందని అయితే అంటున్నారు. అలాగే ఆలోచన చేయకపోతే అసలు సంగతులు ఆలోచించి ఓటు వేయాలి, చిత్తశుద్ధితో ఓటు వేస్తాము సార్ అని అయితే చెప్తూ ఉన్నారండి. సో ఈ విధంగా ఉద్యోగులు ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ అభిప్రాయాన్ని ఈ విధంగా వెల్లడిస్తున్నారండి. ఉద్యోగులు డబ్బులు పెంచకపోయినా ఏమి చేయకపోయినా పర్వాలేదు, ఆ గౌరవం అయితే చెయ్యకూడదు అని ఒక ఉద్యోగి చెప్తున్నారండి. సో మీరు డబ్బులు పెంచకపోయినా పర్లేదు, ఉద్యోగిని మాత్రము అవమానించేలాగా, అంటే అగౌరవపరిచేలాగా ఎటువంటి పనులు చేయకూడదు అని చెప్పేసి, మా గౌరవాన్ని మాకు నిలబెట్టండి చాలు అని అయితే ఒక ఉద్యోగి అడుగుతున్నారండి. గొప్ప విషయం ఇది. సిపిఎస్ రద్దు చేయండి సార్ అని అయితే అంటున్నారు. ఎప్పటికీ మీ వెంటే ఉంటామని కూడా తెలియజేస్తున్నారు మనొక ఉద్యోగి. సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అయితే పునరుద్ధరించండి సార్ అని అయితే ఆయన అభిప్రాయం అండి. అలాగే చాలామంది సిపిఎస్ రద్దు చేయండి సార్ అని అయితే అంటున్నారు. వెంటనే మేము ఈ విధంగా అంటున్నారు. మరొకరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మీరు వచ్చాక న్యాయం చేయాలి సార్ అని అయితే గుర్తు చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి ఆ లేఖలో ఎక్కడ కానీ లేదు, కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను దృష్ట్యా సో వారిని పర్మనెంట్ చేయడం అయితే చెయ్యాలి సార్ అని ఒక ఉద్యోగి ఆవేదన అంటే ఒక ఉద్యోగి సలహా అయితే చెప్తూ ఉన్నారండి. అలాగే సార్ మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు, మేము మీతోనే ఉంటాము, సో మీ స్టాండ్లోకి వచ్చేసాము. సో మేము ఏదైతే ఒక ఛాన్స్ ఇచ్చి మా గౌరవాన్ని కానీ మా ఇది అయితే ఏమైతే మా బెనిఫిట్స్ కానీ ఇవి పోగొట్టుకున్నాము, సో మేము ఈ వెంట ఉంటాము అన్న ఆలోచనలో అయితే మరొకరు అంటున్నారు. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, మీరు ధర్మరాజు మమ్మల్ని మీ దుర్యోధనుడు ప్రభుత్వం భయంకరంగా సతాయించింది, అవమానించింది, ఫలితం త్వరలో అనుభవిస్తుంది అని కూడా మరొకరు చెప్తూ ఉన్నారండి. ఉద్యోగుల ఆవేదన అండి ఇది, నేను సొంతంగా చెప్పినది కాదు. ఉద్యోగులు ఏదైతే వాళ్ళు కామెంట్ చేశారో అవే మాత్రమే నేనైతే చెప్తూ ఉన్నాను. సార్ మళ్ళీ చేసిన తప్పు చేయకుండా సదా మీ వెంట ఉంటాము అని మరొకరు, ఈ విధంగా సరైన నిర్ణయం తీసుకున్నాం అని మరొకరు, ఈ విధంగా మున్సిపల్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ కూడా గుర్తుపెట్టుకోండి సార్, మీరు లేఖలో ప్రస్తావించలేదు అని చెప్పి మరొకరు. ఇక ఈ విధంగా చాలామంది వాళ్ళ అభిప్రాయాలను ఈ విధంగా షేర్ చేసుకున్నారండి. సో ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది రాష్ట్ర ప్రజలందరికీ వర్తిస్తుంది. వైసీపీ పార్టీ వారికి మినహాయింపు ఉండదు. ఒక సీనియర్ ఐఏఎస్కే న్యాయం జరగలేదంటే ఇక ఎవరికి దిక్కు ఉండదు, తస్మాత్ జాగ్రత్త అని మరొక ఉద్యోగి. సో ఉద్యోగులు వాళ్ళ యొక్క గెలిచిన తర్వాత కూడా మీరు అలాగే తయారవుతామేమో మరొకరు అంటున్నారండి. సో సార్ మీరైతే ఇప్పుడు లేఖలో పేర్కొన్నారు, అన్నీ చెప్పారు, సరే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా అలా మారరు అని గ్యారంటీ ఏమిటి అనేది ఈ గుడ్ క్వశ్చన్ అయితే అడిగారండి ఒక ఆయన అయితే.
క్వశ్చన్ చేశారు సో ఆ లేఖ గురించి. సో ఇలా కూడా ఉన్నాయండి, అన్ని పాజిటివ్సే కాదు ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అయితే ప్లస్ అండ్ మైనస్ ఉంటాయి. సో ఈ విధంగా కూడా అడుగుతూ ఉన్నారు. సో దీనికి మరి బాబు గారు ఏం సమాధానం చెప్తారో చూడాలి. సో ఇది అండి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడే అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.